లోకేష్ బాబు గారిలో ఉన్న ప్రతిభని ముందుగా గుర్తించింది వైఎస్ఆర్సీపీ పార్టీ. అందువల్లే మొట్టమొదటి కూడా ఒక పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడుతూ, ఇక్కడ బాగా గమనించుకోండి, అతను 2014 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడుతూ, ఆ తర్వాత అధికారంలో వచ్చినా కూడా దాని గురించి వల్లెవేస్తూ, ఇంకెన్నాళ్ళు రాజకీయం చేస్తాడు, వయసు మీద పడిపోయిందని చెప్పి మాట్లాడుకుంటూ లోకేష్ బాబు గారిని వ్యక్తిత్వ హననం చేసుకుంటూ అతని మీదే దాడి చేయడం మొదలుపెట్టారు. కారణం ఏంటంటే ఉన్నత విద్య చదువుకున్నవాడు, మొండివాడు, ఏదన్నా పట్టుకుంటే వదిలిపెట్టడు, సాధించిన దాకా నిద్రపోడు, చంద్రబాబు నాయుడు గారి లాగా ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్దుకుపోయే మనస్తత్వం అయితే కాదు, 1కి 2 వడ్డిస్తాడు మనకి, కాబట్టి అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పని మొట్టమొదటి నుంచి ఆలోచించి అడుగులు వేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. అందుకనే లోకేష్ బాబు గారిని టార్గెట్ గా చేసుకుని మొట్టమొదటి నుంచి కూడా ఆయన్నే తన ప్రత్యర్థిగా భావించి వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా ఒక కార్యక్రమాన్ని ఎన్నుకున్నారు. దాంట్లో భాగంగానే లోకేష్ బాబు గారు కూడా 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉండా, కీలక బాధ్యతల్లో ఉండా, చంద్రబాబు నాయుడు గారి అబ్బాయిగానే మాత్రం ఆయన చూశారు. ఇది గమనించుకోవాలి. ఆయనలో ఉన్న ప్రతిభ కావచ్చు, ఆయన శాఖలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పురస్కారాల గురించి కావచ్చు, లేకపోతే దళిత వాడల్లో అన్ని వేల కిలోమీటర్లు రహదారులు అంటే సిమెంట్ రహదారులు వేసిన విషయంలో కావచ్చు, ఇవన్నిట్లో కూడా అతని మార్కును అతను చూయించుకున్నాడు.